2026 ఒక విద్యార్థి ఇంటర్ పూర్తి చేశాడు. ఇంట్లో చర్చ మొదలైంది. ఇంజనీరింగ్ వేయాలా? మెడిసిన్ ప్రయత్నించాలా? డిగ్రీ చేస్తే సరిపోతుందా? విదేశాలకు పంపాలా? బీబీఏ, సీఏ, డేటా సైన్స్? ప్రతి ఇంట్లో, ప్రతి తల్లిదండ్రి మనసులో, ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఇదే సందేహం. కానీ నేనిప్పుడు మీకొక షాకింగ్ ప్రశ్న అడగబోతున్నాను. 2045లో మీరిప్పుడు ఎంచుకునే కోర్సు ఇంకా విలువైనదేనా? లేక ఇప్పుడు చదువుతున్న కోర్సు అప్పటికి పనికిరాకుండా పోతుందా? ఈ వీడియో కేవలం విద్యార్థుల కోసం కాదు, ప్రతి తల్లి కోసం, ప్రతి తండ్రి కోసం. తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి మనిషి కోసం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం మీ పిల్లల జీవితంలోని తర్వాతి 40 సంవత్సరాలను ప్రభావితం చేయవచ్చు. ప్రపంచం మారుతోంది, కానీ మన విద్య మారుతోందా? మన తాతల కాలంలో భూమి ఉంటే భవిష్యత్తుండేది. మన తండ్రుల కాలంలో డిగ్రీ ఉంటే ఉద్యోగం ఉండేది. మన కాలంలో స్కిల్ ఉంటే అవకాశాలొస్తున్నాయి. రేపటి కాలంలో కేవలం స్కిల్ కాదు, స్కిల్, అడాప్టబిలిటీ, ఏఐతో కలిసి పనిచేసే సామర్థ్యం అవసరం. ఒకప్పుడు టైపిస్టులు చాలా విలువైన ఉద్యోగం. ఇప్పుడు కనిపించడం కూడా అరుదు. ఒకప్పుడు ఫోటో స్టూడియోలు పెద్ద వ్యాపారం. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ చాలు. ఒకప్పుడు బ్యాంక్ కౌంటర్లు, ఇప్పుడు యూపీఐ. ప్రపంచం మారింది. అయితే మన కెరీర్ ఎంపికలు కూడా మారాలా? సమాధానం అవును. 100% అవును. కొంతమంది పేరెంట్స్ ఇప్పటికీ అడుగుతున్నారు, మా కాలంలో ఇంజనీర్ అంటే గౌరవం, డాక్టర్ అంటే గొప్ప స్థానం, గవర్నమెంట్ ఉద్యోగమే భద్రత. ఇది పూర్తిగా తప్పు కాదు, కానీ ఇది పూర్తి సత్యం కూడా కాదు. ఎందుకంటే మీరు మీ పిల్లలను 1995 ప్రపంచం కోసం కాదు, 2045 ప్రపంచం కోసం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడే ఒక ప్రమాదం ఉంది. చాలామంది విద్యార్థులు తమ ఇష్టాలు తెలుసుకోకుండానే కోర్సులు ఎంచుకుంటున్నారు. చాలామంది పేరెంట్స్ తమ కలలను పిల్లల మీద రుద్దుతున్నారు. ఒక ప్రశ్న: పులిని చేపలా ఈదమంటే సాధ్యమా? చేపను చెట్టెక్కమంటే సాధ్యమా? అలాగే ప్రతి విద్యార్థి ఒకే కోర్సుకు సరిపోడు. భవిష్యత్తును మార్చే టాప్ కెరియర్ ఫీల్డ్స్. మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది ఫ్యాషన్ కాదు, ఇది విప్లవం. ఏఐ ఇప్పటికే విద్యను, ఉద్యోగాలను, వ్యాపారాలను మార్చేస్తోంది. ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ట్రైనర్స్, ఏఐ ప్రాడక్ట్ డిజైనర్స్ భవిష్యత్తులో భారీ అవకాశాలు. రెండవది సైబర్ సెక్యూరిటీ. ప్రపంచం డిజిటల్ అవుతోంది, అంటే సైబర్ దాడులు కూడా పెరుగుతాయి. ఎథికల్ హ్యాకర్స్, డిజిటల్ ఇన్వెస్టిగేటర్స్కు అత్యధిక డిమాండ్. మూడవది రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. రోబోట్స్ మన జీవితంలో భాగమవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, స్పేస్ రీసెర్చ్, ప్రతి చోట. నాల్గవది బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్స్. భవిష్యత్తులో వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కాదు, వచ్చే ముందు అంచనా. డిఎన్ఏ ఆధారిత వైద్యం, జీన్ ఎడిటింగ్. ఐదవది డేటా సైన్స్. డేటా అనేది కొత్త బంగారం. డేటాను అర్థం చేసుకునేవారు భవిష్యత్తును అర్థం చేసుకుంటారు. ఆరవది క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచానికి అతిపెద్ద సవాలు క్లైమేట్ చేంజ్. గ్రీన్ ఎనర్జీ, సోలార్, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ ఇవి బంగారు అవకాశాలు. ఏడవది సైకాలజీ అండ్ మెంటల్ హెల్త్. ఏఐ పెరుగుతోంది, కానీ మనిషి మనస్సును ఏఐ పూర్తిగా అర్థం చేసుకోలేదు. సైకాలజిస్ట్స్, థెరపిస్ట్స్కు భారీ అవసరం. అసలు రహస్యం. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్, అయితే ఏ కోర్సు బెస్ట్? ఇది తప్పు ప్రశ్న. సరైన ప్రశ్న: నా బలాలేమిటి? నాకు ఏ పని చేయడం ఇష్టం? ప్రపంచానికి రేపు ఏ స్కిల్స్ అవసరం? ఈ మూడూ కలిసే చోటే మీ కెరీర్ ఉంది. విద్యార్థులకు కోర్సు ఎంచుకోవద్దు, ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తును నిర్మించండి, కానీ వారి వ్యక్తిత్వాన్ని నాశనం చేయవద్దు. డిగ్రీలు, ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కానీ స్కిల్స్ కెరీర్ను నిర్మిస్తాయి.
మార్కులు అవకాశాలు తెరవవచ్చు, కానీ ఆలోచనా విధానం జీవితాన్ని నిర్మిస్తుంది. 2045లో విజయం సాధించేవారు అత్యధిక మార్కులు తెచ్చుకున్నవాళ్లు కాకపోవచ్చు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మార్పులకు అనుగుణంగా మారగలిగిన వాళ్ళు. ఈ వీడియో ఒక జీవితాన్ని మార్చవచ్చు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు ఏ కోర్సు గురించి ఆలోచిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోను కనీసం ఒక విద్యార్థికి షేర్ చేయండి. విశ్వగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో జీవితాన్ని మార్చే అంశంతో. నమస్కారం.